కొన్ని ప్రయాణాలు మనం అనుకున్నట్టుగా మొదలవుతాయి. కానీ అవి ఎక్కడికి తీసుకెళ్తాయో మనకు మాత్రం తెలీదు. తెలంగాణలోని 33 జిల్లాలను, ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క కథలా తెలుసుకోవాలని బయలుదేరాను. ఈరోజు హైదరాబాద్ నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాను. కానీ ప్రయాణం ఎప్పుడు మనం అనుకున్నట్లే సాగదు కదా! అనుకున్న గమ్యం మారింది, దారి మారింది. కానీ అదే దారిలో నాకు ఓ కొత్త అనుభవం ఎదురైంది. కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, అసలు పరిచయం లేని వ్యక్తులు. అలా అనుకోకుండా ఒక ప్రదేశానికి వెళ్ళాను. ఇక్కడున్న కొంతమంది మనుషులు ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఉందన్నారు. వాళ్ళు చెప్పింది వినగానే ఆలస్యం చేయకుండా ఈ ప్రాంతానికొచ్చా. ఈ ప్రదేశాన్ని చూసిన తర్వాత నాకు ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనిపించింది. ఈ టెంపుల్ని సిద్ధవరు శ్రీ రమణానంద మహర్షి వారు స్థాపించారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన శిష్యుల యొక్క ఆరాధన గురించి ఆయన కలిసి ఆరాధించడం కోసం మొదట శివ సహస్రనామాలతో మొత్తం 1000 నామాలతో 1000 శివలింగాలు పెట్టారు. తర్వాత వేదాన్ని దర్శించిన ఋషులు, మునులు వాళ్ళ పైన కూడా పెట్టారు. ఓవరాల్గా మొత్తం 2100 శివలింగాలు ఉన్నాయి, 1200 శ్రీచక్రాలు ఉన్నాయి, 450 పైగా విగ్రహమూర్తులు, రకరకాల విగ్రహమూర్తులు ఉన్నాయి. షిరిడి సాయిబాబా వారి విగ్రహమూర్తులే 30 దాకా ఉంటాయి. ఎందుకంటే షిరిడి సాయిబాబా అనుగ్రహం వల్లనే స్వామి వారికి ఆ దైవ దర్శనం కలిగింది, ఆ దైవ స్థితి, ఆ దైవశక్తి పొందారు. కాబట్టి సాయిబాబా మీద ప్రేమతోనే ఆయన 30 శివలింగాలు పెట్టారు. ఈ బంగారు లింగాన్ని కూడా షిరిడి సాయిబాబా వారు సమాధి చెంది 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2017 దసరాలో బంగారు లింగాన్ని పెట్టారు. 3 అడుగుల బంగారు లింగాన్ని షిరిడి సాయిబాబా మీద బంగారం లాంటి గురువు కోసం ప్రేమతో బంగారు శివలింగాన్ని పెట్టారు. ఇక్కడ జలలింగాలు ఉంటాయండి, వాటర్లో 250 లింగాలు ఉంటాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 9 ఫీట్ అమ్మవారి విగ్రహం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ అటువంటి మందిరం ఎక్కడ చూసి ఉండరు. 9 ఫీట్ పంచలో శ్రీచక్రం ఉంటుంది. 23 ఫీట్ వరల్డ్ బిగ్గెస్ట్ బాణలింగం ఉంటుంది. ఇక 99% అన్ని బాణలింగాలే. ఓంకారేశ్వరం నర్మదా నది నుంచి వస్తాయి. 23 ఫీటు అఖండ సింగిల్ స్టోన్ బాణలింగం ఉంది. ముక్కు శివలింగేశ్వరుడు ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే ముక్కు శివలింగేశ్వరుడు స్వామీజీ వారు తన దైవశక్తిని దారపోసి ముక్కు శివలింగేశ్వరుడు పెట్టాడు. అక్కడ మనకైనా సమస్య కోరుకుంటే దాన్ని కౌలించుకొని మొక్కుకోవచ్చు. రకరకాల లోహలింగాలు, అష్టలోహలింగాలని వెండితోని, రాగి, కాపర్, ఐరన్ అట్లా రకరకాల 8 రకాల లోహలింగాలతోని శివలింగాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా ఎన్ని సమస్యలతో వచ్చినా ఇక్కడ వస్తే ఒక పీస్ఫుల్ అనేది, ప్రశాంతత అనేది వస్తూ ఉంటుంది. ఈ టెంపుల్కి మేము ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా పీస్ఫుల్గా ఉంది, మాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటు చూసినా దేవుడి శివుని లింగాలే ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూస్తుంది శ్రీచక్రాలయం. ఎప్పుడన్నా మీరు 9 అడుగుల శ్రీచక్రాన్ని చూసారా? ముక్కోటి దేవతలు మొత్తం శ్రీచక్రంలో ఉన్నారని చెప్పి పురాణం చెప్తుంది. దీనికి అధిష్టాన దేవతలు 3: బాలా త్రిపుర సుందరీదేవి, మహాత్రిపుర సుందరీదేవి, త్రిపుర భైరవీదేవి. మీరు చూసుకుంటే కనుక అందరూ ఈ ఆలయంలోనే ఉన్నారు. బాలా త్రిపుర సుందరీదేవి, ఆమె వచ్చేసరికి త్రిపుర భైరవీదేవి, మహాత్రిపుర సుందరీదేవి. అన్ని పేర్లతో కలిపి శ్రీచక్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇదే రమణేశ్వరం. ఇప్పుడు మీరు చూస్తుంది రుద్రాలయం. రుద్రాలయం అనగానే ఫస్ట్ మీకు బాగా గుర్తొచ్చేది ఏంది? నమ్మకాలు, చమకాలు. మనలోనే శివుడు ఉన్నారు, మన ప్రకృతిలోనే శివుడు ఉన్నారు, మన ప్రకృతే మనము, మనమే ప్రకృతి అని చెప్పి ఒక భావనలో తయారైన మంత్రాలు ఇవి. సపోజ్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు చూసే కనుక 8 రుద్రులు ఉంటారు. 8 రుద్రులకు గాను 8 రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇది చూడండి. పశ్చిమ ముఖ రుద్రాయ నమః, పశ్చిమ ముఖానికి ఈయన దేవుడు. నైరుతి రుద్రాయ నమః, ఈయన నైరుతి దిక్కుకి దేవుడు. రుద్రలింగాల్లో మీకు ప్రతి ఒక్కరు చూసుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది చూడండి. శివుడే ప్రపంచం, ప్రపంచమే శివుడు. మీరు చూస్తుంది సోమనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్. శ్రీశైలం మల్లికార్జునుడు, ఆంధ్రప్రదేశ్. మహాకాల శివలింగం. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. వైద్యనాథ్ జ్యోతిర్లింగం, జార్ఖండ్. భీమశంకర్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. షిరిడి సాయినాథుడు. రామేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడు. నాగేశ్వర జ్యోతిర్లింగం, గుజరాత్. కేదార్నాథ్ జ్యోతిర్లింగం, హిమాలయాస్, ఉత్తరాఖండ్. 12 జ్యోతిర్లింగాలు మొత్తం ఇక్కడ ఒకే చోట నిక్షిప్తమై ఉన్నాయి. అవి చూసి తరించవచ్చు ప్రతి ఒక్కరు. మీరు చూస్తున్న జ్యోతిర్మండల మహా ఆలయం. దీంట్లో మీకు వచ్చేసరికి నవగ్రహాలు, రాసులు, నక్షత్రాలు అందరూ దీంట్లోనే ఉంటారు. నవగ్రహాలకి రాజు, అధిపతి సూర్యుడు. మన జీవితంలో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్కి, మన సోషల్ స్టేటస్కి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి, సేమ్ టైం ఫాదర్ రిలేషన్షిప్కి, బాండింగ్స్కి, హెల్త్కి, లేదు జాబ్స్కి, ఇది మొత్తానికి ఈయన డీల్ చేస్తూ ఉంటారు. చంద్రుడు వచ్చేసరికి మనకు మెంటల్ పీస్, లేకపోతే మన మెంటాలిటీ, ఫిజికల్గా మనం ఎలా ఉన్నా లేకపోయినా మనం మెంటల్గా పీస్గా ఉండాలంటే చంద్రుడు మనకు ముఖ్యంగా ఉండాలి. మనలో ఉన్న డేర్ అండ్ డాషింగ్ బిహేవియర్కి ఇది మొత్తానికి కుజులే చూసుకుంటారు. సేమ్ టైం బిజినెస్లో మంచి లాభాలు రావాలనుకున్నా, లేదు ల్యాండ్స్ కొనాలనుకున్నా, రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయంలో కూడా కుజులే మెయిన్. రాహు అనగా లేదు నెగిటివ్ నేచర్, బ్యాడ్ అని చెప్తుంటారు కదా, మీరు అనుకునే తప్పు. రాహు చేసేది మ్యాజిక్స్.
ఓవర్ నైట్లో మీకు డబ్బులు తీసుకొని రావాలనుకున్నా, ఓవర్ నైట్లో మిమ్మల్ని పడేయాలనుకున్నా, ఏం చేయాలన్నా రాహు వల్లే అవుతుంది. శనీశ్వరుడు కనుక మనకేమనిపిస్తుంది, అన్నిటికీ ఆపుతూ ఉంటారు, మనకి ఏ పని ముందుకు సాగనివ్వడు, ముందుకెళ్ళడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆయనకు ఆపాల్సిన అవసరం ఆయనకు లేని కూడా లేదు. మనకున్న చెడు కర్మలు తీసేస్తూ మనకు మంచి కర్మల్ని ప్రసాదించాలనే భాగ్యంతో చూసేవారే శనీశ్వరుడు. కేతు మనకు వచ్చేసరికి స్పిరిచువల్ యాంగిల్ కావాలండి, డిటాచ్మెంట్స్, లేకపోతే మన మూడ్ స్వింగ్స్, ఇలాంటి విషయాలన్నీ కేతువు బిహేవ్ చేస్తూ ఉంటాడు. బృహస్పతి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి, దేవతల గురువు. ఎప్పుడైనా సరే దేవుడికి కష్టాలు ఉన్నాయి అనుకోండి, దేవతలకి ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి బాగా దగ్గరుండి గైడ్ చేసేవారే బృహస్పతి. ఈయన పేరు బుధుడు. యాక్చువల్గా బుధుడు వచ్చేసరికి మనకి ఏంటంటే మన ఇంటలెక్చువల్ టాక్స్ కానివ్వండి, మన మైండ్ సెట్ బిహేవియర్స్ కానివ్వండి, లేకపోతే మనం మాట్లాడే తీరు, కమ్యూనికేషన్, ఇలాంటి విషయాలన్నింటిలో బుధుడే మనకు ఆలోచింపు చేస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడు అసురుడికి గురువు. సేమ్ టైం ఈయన ఏంటంటే మీకు కావలసినవన్నీ ఇచ్చేవాడు. కానీ మీరు చూసుకున్నట్టుగా అయితే దశభైరవులు, దశమహావిద్యలు, అష్టమాతృకలు వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్న కొలువైన క్షేత్రం ఇది రమణేశ్వరం. మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే వివిధ దేవతలతో, వివిధ ఆరాధనలతో వైవిధ్యంగా ఉండే మహాక్షేత్రం ఇది. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ జరిగేది శైవ ఆరాధన. శైవ శక్తులను ఇద్దరిని కలిపి ఆరాధించేదే ఈ రమణేశ్వరం. నటరాజస్వామి చూడండి ఎలా ఉన్నారు అద్భుతంగా. చూడాల్సిన ప్రదేశం. దగ్గరలో అయితే 6 నెలలకు ఒకసారి వచ్చి చూసినా కానీ వాళ్ళ కష్ట సుఖాలు పోతాయి. ఇక దూరం అయితే సంవత్సరానికి ఒకసారైనా దర్శనం చేసుకున్నా చాలా మంచిది. రోజు ఇక్కడ రాశికి, నక్షత్రానికి, నవగ్రహాలకు అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయం తెలంగాణలో భువనగిరి దగ్గరలో ఉంది. ఈయన పేరు సాయి, చాలా మంచి వ్యక్తి. ఇలా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నా. ఈ ఆలయాన్ని చూసిన తర్వాత నాకు చాలా మంచి అనుభూతి కలిగింది. ఇక్కడి ప్రశాంత వాతావరణం, స్వామివారి దర్శనం నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను మీకు చూపిస్తూ ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాను.